హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చూసిన వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు అలా చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ వస్తుంది. నేనైతే ఈ వీడియోలో నిన్న తెచ్చుకున్న జీడి మామిడికాయలని కోసుకుని తిందామని చెప్పి కడిగాను ఫ్రెండ్స్. నీళ్ళతో కడిగి తీసుకొచ్చాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లేట్లో పెట్టి ముక్కల కింద కోస్తున్నాను పిల్లలకి పెడదామని. మా పిల్లలు అయితే చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి జీడి మామిడికాయలు అంటే ఏంటో అసలు తెలియదు, వాళ్ళు ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. అందుకే అంత ఆశ్చర్యంగా ఆతృతతో ఎలా ఉంటాయో టేస్ట్ అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి కోద్దామని చెప్పి వాళ్ళకి పెడదామని చెప్పి ముక్కల కింద కోసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ పసుపు రంగు కాయలు ఫ్రెండ్స్. పసుపు రంగు కాయలు కూడా చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చెట్ల నుంచి కోసుకొచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇవే ఎరుపు రంకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే జీడి గింజ ఫ్రెండ్స్. మా పిల్లలకి చూపించాను, జీడిపప్పు దీని నుంచే వస్తుందని. వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలకి అసలు జీడిపప్పు, జీడి మామిడి చెట్టు అనేది చాలా మంది వరకు తెలియదు. ఇదిగోండి జీడి గింజ, దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఈ కాయ కూడా కోసేస్తే అందరికీ పిల్లలందరికీ ఇచ్చేద్దామని చెప్పి కోసాను ఫ్రెండ్స్. చూడండి, ఎరుపు రంకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మీకు ఆ వీడియోలో చూపించాను కదా, అందులో ఎరుపు రంకాయలు కూడా ఉన్నాయి. అవి కూడా కోస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి ఎరుపు రంకాయ, ఎర్రగా అంత నిండి కలర్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగా పండింది కూడా. ఇప్పుడు మా పిల్లలు మేము అందరం కలిసి ముక్కల్ని తింటాం ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎర్రగా తాజాగా ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ అందరూ.